అరే ఏందన్నా గిసోంటి పాలతో హాస్టల్లో ఉండాల్సిన కర్మ నీకేందే? అరే ఓ రూమ్ నెంబర్ 12 ఆడబే. ఇదే సార్. మొన్న నేను సామాన్ తీసుకొని వస్తా. చల్ చల్. అరే థూ ఏందన్నా రూమ్ కి ఇంత చిన్నగా ఉంది. ఈ రూమ్ లో చదివి నువ్వేం డాక్టర్ అవుతావన్నా? నడువన్నా వేరే కాలేజీకి పోదాం. అరే ఏటీఎం రాష్ట్రంలో ఇన్ని కాలేజీలు ఉండగా దేవుడు నన్ను ఈ కాలేజీకి ఎందుకు పంపించాడో తెలుసా? ఏమన్నా నాకైతే ఏం చెప్పలే. నాకు చెప్పాడ్రా నువ్వు ఈ కాలేజీలో చేరి మీ నాన్నని ఏడిపించిన ఆ లింగంగాడి పని పట్టు అని. అయితే చెప్పే ఉంటాడు. కేల్కతాం రే సామాన్లు తీసండి రా. అరే ఇది నీకు మంచి జగరాబాయ్. అలాగింత చిన్న రూమ్ నీకే సరిపోదా? బచ్చగాడింది కన్నా. అరే కానీ తీసుకుపోయి బయటపడండి రా. అరే దిగరాబాయ్ దిగు. Excuse me. What is this? If you do like this, I will complain to higher authorities. అరే కంప్లైంట్ ఇస్తావా? అరే ఏటీఎం నువ్వు ఉండు, నేను చూస్తా. దా కూర్చో. రా తమ్ముడు. నీ పేరేంటి? చిలుకూరి వీర వెంకట సుబ్రహ్మణ్య స్వామి. ఆ సంవత్సరాలే అన్నా దా కొట్టు. మా ఇంట్లో ఒప్పుకోరండి. ఒప్పుకుంటే కొడతాంబే. ఎందుకురా 4 రోజుల్లో నేర్పోయాం మనం. 4 రోజులు ఎందుకే, ఒక రోజు చాలా. అరే ఏంటిది? చాక్లెట్ అండి. అది తింటే లావ్ అవుతారని మా అమ్మమ్మ గారు చెప్పారండి. శభాష్ తిని. అరే నువ్వు ఎంత తినాలా ఇక్కడ స్వామి మన ఇద్దరం రూమ్మేట్స్, మన మధ్య అండర్స్టాండింగ్ ఉండాలి. ఆ మాత్రం కార్పొరేషన్ లేకపోతే ఎలా చెప్పు? కార్పొరేషన్ కాదండి, కోఆపరేషన్. అరే మళ్ళీ అన్న చెప్పింది కరెక్టే. పల దా దా కూర్చో కూర్చో. వదిలేంట్రా స్వామి. నా వస్తువులు నీ వస్తువులు అనుకో, మొత్తం అన్ని వాడేసుకో. అన్న కట్రాయి తప్ప వేసుకుంటే జారిపోద్ది. This movement is called hyperextension and this is flex. Now combination of all these 3 movements you can wave your hand to somebody like this. Okay? Below the wrist we have the palm. స్వామి తింటావా? బాగుంటాయి. ప్లీజ్ నన్ను వినివ్వండి సార్. ఫస్ట్ టైం ఎగ్జామ్ సెకండ్ వచ్చాను. ఫస్ట్ వచ్చాం. ఎలా అడగమే ఈ ఏర్సనికి వెళ్తేనే తినా. నువ్వు తింటావా? So now you know what is a hyperextension movement. Now the 8 bones in the wrist are we clear so far? Any questions? ఎస్ మిస్టర్ లింగం, నిన్న మనం ఒక క్వశ్చన్ అడిగాం, దానికి ఇంతవరకు సమాధానం లేదు. Speak in English. ఎంకిస్ మ్యారేజ్ సుబ్బీస్ డెత్ యానివర్సరీ. What? ఇంగ్లీష్లో మాట్లాడితే అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నావు? ఎంకి పెళ్ళి సుబ్బి చావుకు వచ్చినట్టు చచ్చిపోయే వాడి చేత ఫామ్ ఫిలప్ చేయాలని రూల్ పెట్టారు కదా, అది అంత అవసరం అని. Just get out. ఎందుకు గెట్ అవుట్ అండి? ఏం స్వామి నువ్వు తిను. Please get out. ఏమండో మనం టాప్ లో వచ్చాం, పైగా ఫీజు కూడా కట్టాం, ఎందుకు వెళ్ళాలి? నువ్వు తిను. All right. Fine. అతను క్లాస్ నుంచి బయటికి వెళ్ళకపోతే ఈ సంవత్సరం ఒక్క అనాటమీ క్లాస్ కూడా జరగదు. శంకర్ అంత సీన్ చేయదు ప్లీజ్, వెళ్ళిపో. ప్లీజ్ ప్లీజ్ శంకర్. ప్లీజ్ శంకర్ ప్లీజ్. ప్లీజ్ శంకర్ ప్లీజ్ శంకర్ ప్లీజ్. సరే సరే వెళ్తాను. నా గురించి వేణుకు పరిశాన్ చేస్తావు. నువ్వు వీళ్ళకి పాఠాలు సరిగ్గా చెప్పు. స్వామి నువ్వు బాగా నేర్చుకుని రూమ్కి వచ్చి నాకు చెప్పు, సరేనా? సారీ పిల్ల. ఇంకా మాయా ఎందుకు టెన్షన్ పడతావు? ఇదో ఈ పప్పులు తిని బెల్లం ముక్క నోట్లో వేసుకో, పైచి రూపోద్ది. ఏం మాయా బిగిసిపోయావు, నమ్మకం లేదా? Get out. వద్దా? సరే. మధుసూదన్ గారి అబ్బాయిని కలిశాను. హీఈస్ ఆల్సో డాక్టర్, న్యూరోసర్జన్. డాడీ వెరీ గుడ్ లుకింగ్ ఫెలో. నువ్వు కూడా ఒకసారి అతన్ని కలిస్తే బాగుంటుందమ్మా. నీకోసం ఫ్లవర్ బొకే తెచ్చాను. డాడీ ఫ్లవర్ బొకే తెస్తే బాగా తెచ్చినట్టు భయపడతారేంటి? గుడ్ మార్నింగ్ డాక్టర్ రామలింగేశ్వరరావు గారు. మీ రామలింగేశ్వరరావు గారా? ఎస్ సార్. డాక్టర్ మాయా లింగమాయా ఇక్కడి నుంచి అలా పిలవకూడదు అనుకుంటున్నానండి. నువ్వెందుకు అనుకుంటున్నావో తెలుసుకోవచ్చా? తప్పకుండా. ముందు బొకే తీసుకోండి. నాకెందుకు, చిట్టికి వద్దండి, వద్దు. ఐ థింక్ యు ఆర్ డిస్టర్బ్డ్. యు ఆర్ రైట్. ఇప్పుడు నాకుండే ఫులోర్ కాంటే జిస్ జిస్మి గంగా బహతీ హై యాదోం కి బారాత్ అయిపోయిందండి. వాట్ ఇస్ ఇట్? ఏమన్నా? వాట్?
ఏం లేదులేండి, కొంచెం హెవీగా ఉంటుంది కదా అని ఏదో ప్రాస్ కోసం వాడాను. మర్చిపోండి, ఈ బొకే తీసుకోండి. No, you give it to her. Come on. సార్ లేదు సార్, Come on. మనం బయట లాన్లో కూర్చొని మాట్లాడుకుందాం. Okay, come. ఈ బొకే తీసుకోండి. Hey, it's okay. సారీ, నేను మిమ్మల్ని చాలా టెన్షన్ పెట్టాను, అందుకే మనస్ఫూర్తిగా మీకు సారీ చెప్పాలని వచ్చాను. తప్పంతా నాది. ఎస్, నాది. Oh. నువ్వు చీటింగ్ చేసి పాస్ అయితే మాత్రం ఏంటి? యు ఆర్ ఎ ఛాంప్. థ్యాంక్ యూ. నీలాంటి మొగుడు దొరకడం చిట్టి అదృష్టం. ఉండు, చిట్టిని నీకు పరిచయం చేస్తాను. చిట్టి, వద్దు సారీ. ఓకే. నేను చిట్టిని కలిశాను. కలిసావా? యు నాటీ. ఎలా ఉంది చిట్టి? మీకు నిజం చెప్పాలి, చిట్టి మీ చేయి దాటిపోయినట్టుగా అనిపించింది. అంటే తల్లి లేని పిల్ల కదా, మీరు ముందు నుంచి కొంచెం కంట్రోల్లో పెట్టాల్సింది. ఇప్పటికీ పెద్ద ఆలస్యం కాదు, మీరు అనుకుంటే కంట్రోల్ చేసేయచ్చు. చేయొచ్చు. అయినా నేను పెళ్లి చేసుకున్నాక మారిపోతుందిలే. వద్దు సార్, ఎందుకంటే నేను తనని పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు కదా, అందుకని. శంకర్, చిట్టి గుండె పాప చిట్టి ఏమైపోతుంది? అదేంటి సార్, తన జీవితం ఉట్టెక్కుతుంది కదా అని నా జీవితం కుప్పతోట పడేసుకోనా? మీరే ఆలోచించండి, పెద్ద మనసు చేసుకుని. కరెక్ట్. ఓ చిట్టి, మరి నీ సంగతి? చెప్పు. నేను ఆల్రెడీ ఇంకో అమ్మాయికి సైడ్ కొడుతున్నాను. ఎవరా లక్కీ గర్ల్? తను చెప్పే మీరు ఎవరికి చెప్పకూడదు మరి. ప్రామిస్. మీ అసిస్టెంట్ డాక్టర్ ఉంది, ఎవరు? సునీత, డాక్టర్ సునీత. ఆ అమ్మాయి లైన్లో పెడుతున్నాను, రేపో మాపో డిసైడ్ అయిపోతుంది. నాకు మీ బ్లెస్సింగ్స్ కావాలి సార్. మీకు నిజంగా సంతోషంగా లేదు? నాకు సంతోషంగా ఉంది. ఎంత మంచి మనసు సార్ మీది. సార్ ప్రామిస్ చేశారు, సునీత విషయం ఎవరికి ఉంటాను సార్. థ్యాంక్స్.